మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం జ్యోతి ఓటమి పాలైన విషయం తెలిసిందే. జ్యోతిపై బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఓటమి తట్టుకోలేకపోతే జ్యోతి ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు చీరలు తిరిగి ఇవ్వమని కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి వసూలు చేస్తోంది. ఈ క్రమంలో చీరలు ఎవరు ఇవ్వమన్నారని జ్యోతిపై ఓటర్లు మండిపడుతున్నారు. మరోవైపు మూడుచింతలపల్లిలో మొత్తం 24 వార్డులుండగా బీఆర్ఎస్ పార్టీ 14 వార్డులు గెలుచుకుని ఆధిక్యాన్ని కనబరిచింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 9 వార్డులలో విజయం సాధించగా బీజేపీ ఒక్క స్థానాన్ని గెలుపొందింది. బీఆర్ఎస్ కు ఈ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ దక్కడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు మామిడి గుడిలో ఇండిపెండెంట్ కాదు మామిడి గుద్ద ఖర్చు పెట్టి మరి ఆయన పైసలు ఇప్పిరు మరి ఇస్తాం. మీ ఇళ్ళలో నిలబడ్డాడు పైసలు ఇప్పిరు మరి అప్పు చేసి పెట్టింది మరి నువ్వు ఇచ్చిన చీరలు కట్టుకొని తిరుగుతున్నారు మాదిలో పాటు మీరు ఇచ్చిన చీరలు కట్టుకొని తిరుగుతున్నారు. పార్టీ నుంచి ఏం రాలేదు, పార్టీ నుంచి రూపాయి రాలే, పార్టీ పైసలు ఎట్టిపోయినాయో పార్టీ నుంచి కూడా ఇప్పుడు అడగాలి. పార్టీ నుంచి ఎటుపోయినాయి పైసలు, పార్టీ నుంచి కూడా తీసాను